దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కష్టమైన పనుల్లో ఒక కష్టమైన పని ఏంటంటే మనిషికి క్షమించటం. ఎన్నో బరువులు ఎత్తుతాడు, మరి డబ్బు పోయినా బాధపడ్డు. కానీ ఏ వ్యక్తి అయినా మాటతో గాయపరిచినప్పుడు ఆ మాటలు చాలా లోతుకు దిగుతాయండి. అప్పుడు ఆ వ్యక్తిని క్షమించాలి అంటే కొంచెం ఒకంత కష్టంగానే అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఒక చక్కటి క్షమాపణను మనకు నేర్పాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతా, ఉమ్మి వేస్తా, వస్త్రములను చించుతుంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి క్షమించండి, వీళ్ళకి తెలియదు అన్నాడు. సరే, వాళ్ళు వేరండి, వాళ్ళనంటే ఏసే క్షమించాడు. అంత మాత్రమే కాదు, ఆ క్షమాపణలో మీరు నేను కూడా ఉన్నాం. మనం చేసిన పాత రోత జీవితం అంతటినీ తన వీపు వెనక్కి వేసుకొని ఇక ఎన్నడూ జ్ఞప్తికి కూడా తెచ్చుకోవట్లేదంట. అందుకని అన్నాడు, క్రీస్తు యందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఓకే, మనకొక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా అని అడుగుతున్నాడు. ఇట్లా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అని పరలోక ప్రార్థనలో నేర్పాడు. మనకేమో ఇక్కడేం చెప్తున్నాడు, మనల్ని దేవుడు క్షమించినట్లు మనం కూడా ఇతరులను క్షమించాలంట. అమ్మో, అంత పెద్ద పనే చేయగలుగుతామంటారా? బట్ దేవునితో సాధ్యమేనండి. మన వల్ల కాదు. కానీ దేవుడు మన మనస్సుని ప్రేమతో దయతో నింపేశాడు అనుకోండి, ఎంతటి వ్యక్తినైనా క్షమించవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, క్షమాపణ అనేది చాలా శక్తివంతమైనది. చాలామంది అనుకుంటారు క్షమించటం అనేది ఏమీ చేయలేక అనుకుంటారు. కానీ నో, క్షమాపణ చాలా శక్తి కలిగినదండి. ఆ క్షమాపణకి శతాధిపతి లొంగిపోయాడు. ఆ నోరు తెరవని తనానికి శతాధిపతి మారిపోయారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మిమ్మును క్షమించినట్లు మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రార్థనలకు క్షమాపణ అనేది ఆటంకం లేకుండా చేస్తుంది. అదర్వైజ్ ఆ కోపము మన ప్రార్థనకి ఆటంకం పడుతుంది. అదే క్షమాపణ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా మార్గం సుగమం చేస్తుంది. అంత శక్తి కలిగినది క్షమాపణ. అందుకని అన్నాడు, శత్రువులను సైతం క్షమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. దేవుడు మనల్ని క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించే హృదయాన్ని కలిగి ఉందము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.